వెలుగొండ మెడికల్ కళాశాల మద్యం ఇసుక అవినీతిపై మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ అధ్యక్షుడు కందుల రామరెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందుల రామరెడ్డి మాట్లాడారు. మన మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు అన్న రాంబాబు గారు పాత్రికేయుల సమావేశం నిర్వహించినారు. ఆ పాత్రికేయుల సమావేశంలో రాంబాబు గారు మాట్లాడిన వాటికి ఈరోజు మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడమేమనగా మార్కాపూర్ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు. మార్కాపూర్ మెడికల్ కాలేజ్ అనేది 2021 సంవత్సరం మే నెల 31వ తేదీన దానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలతో పాటు శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకి. తన మెహర్బానీ కోసము తనేదో ప్రజలకు ఉరగబెడుతున్నాననే ఒక మధ్య కల్పించడం కోసము ఇంకా అదనంగా 12 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో 54 ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించడం జరిగింది. 2021 మే నెలలోనే శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం 3.5 సంవత్సరంలో ఊరిక తూతూ మంత్రంగా పనులు చేయడం జరిగింది. కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు ఇచ్చింది లేదు. ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు. అది వాస్తవము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు. మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము దందాలు చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదనేది వాస్తవమా కాదా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పోతే PPP విధానం అంటున్నారు. PPP విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్.